Hello everyone. Welcome back to Solid Movie Stuff. నేను మీ SRB. Thank you for choosing and watching this video. So కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. నా ఫస్ట్ ఇంప్రెషన్స్ పోస్టర్ చూసినప్పుడు గూస్ బంప్స్ అందులోని విజువల్స్ ని పోస్టర్ గా రిలీజ్ చేస్తూ థీమ్ ని క్లియర్ గా చెప్పినందుకు అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆ హ్యాండ్ ని జూమ్ చేయగానే కనిపించే ఫస్ట్ డీటెయిలింగ్ అంటే ఫస్ట్ టైం పోస్టర్ చూసినప్పుడు నేను జూమ్ చేసినప్పుడు కనిపించిన నా ఫస్ట్ డీటెయిలింగ్ అదే ఆ హ్యాండ్. ఆ హ్యాండ్ లో ఏముంది, జస్ట్ అరచేయి పైకి చూపిస్తుంది అంతేగా అంటారా? అది కాదండి. ఆ చేతికి ఒక టైప్ ఆఫ్ బ్యాండ్ చుట్టినట్టు మేబీ సమ్ టైప్ ఆఫ్ లెదర్ లాగా, అంటే జనరల్ గా జిమ్స్ లో యూజ్ చేస్తూ ఉంటాంగా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు గ్లౌస్, సేమ్ అలాగే ఇక్కడ జిమ్ కోసం కాదు సమ్ కైండ్ ఆఫ్ ట్రావెల్ స్వాగ్ లాగా. అంటే మన ప్రభాస్ గారు ఈ హ్యాండ్ పోస్టర్ లో సూట్ వేసుకున్నది చూసాం, బట్ సూట్ లోపల ఆయన చెయ్యి ఎలా ఉంటుందో మనకు తెలియదుగా. సో ఇక్కడ నాగార్జున గారు తన ఇమాజినేషన్ టైప్ ఆఫ్ డ్రాయింగ్స్ లో ఆ హ్యాండ్ ఇలా రఫ్ గా ఉంటుంది, ఆ చేతికి మణికట్టుకి బ్యాండ్స్ ఎలా వేస్తామో సేమ్ అలాగే ఆ అరచేతికి కూడా ఆ బ్యాండ్స్ టైప్ లో రఫ్ గా రాగా మేబీ మన హీరో గారు ఉంటారు అని చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు. సో ఇలా నాకు అనిపించింది. సో డీటెయిలింగ్ నెంబర్ 1 కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ డీటెయిలింగ్ నెంబర్ 2. ఆ హ్యాండ్ గురించి కొంచెం సేపు పక్కన పెట్టి మిగతా వాటి గురించి మాట్లాడుకుంటే, అంటే హ్యాండ్ గురించి ఇంకా చాలా ఉంది చెప్పడానికి, బట్ అది ఇప్పుడు కాకుండా నెక్స్ట్ డీటెయిలింగ్ లో మాట్లాడుకుందాం. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 2 వచ్చేసరికి అఫ్ కోర్స్ నేను ఈ హోప్ పోస్టర్ బ్రేక్ డౌన్ చేశాను, మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ దాంట్లో క్లియర్ గా చెప్పాను ఇట్స్ ఏ హ్యాబిటెంట్ ప్లానెట్ అని. అంటే ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలరు అండ్ ఎటువంటి రేడియేషన్ లేదు, మేబీ అది ఎర్త్ అవ్వచ్చు ఆర్ ఎర్త్ లాంటి ఇంకొక ప్లానెట్ కూడా అవ్వచ్చు అని మనం మాట్లాడుకున్నాం. సో వీళ్ళు కూడా మేబీ మన హోప్ దీపిక గారి ఏరియా ఆర్ సేమ్ ప్లానెట్ లో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ గన్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ సెకండరీ, ప్రైమరీ వాళ్ళు ఎటువంటి మాస్కులు లేకుండా స్వచ్ఛంగా గాలి పీలుస్తున్నారు. సో అక్కడ ఎటువంటి రేడియేషన్ లేదు అండ్ వాళ్ళు ఎటువంటి హెల్మెట్స్ వేసుకోలేదు అని క్లియర్ గా మనకు తెలుస్తుంది. డీటెయిలింగ్ నెంబర్ 3. సో సూట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ సూట్స్ ని జూమ్ చేసి చూస్తే బ్లాక్ కలర్ హ్యాండ్ గ్లౌస్ అండ్ బ్లాక్ కలర్ లెదర్ షైనీ మెటీరియల్ మోచేతి వరకు అండ్ భుజాల వరకు ఉలెన్ టైప్ లో ఉంది. మళ్ళీ త్రాచుపాము చర్మం పైన డిజైన్ లాగా చిన్నగా గళ్ళుగా ఉంది. ఒక్కసారిగా చూసినప్పుడు మేబీ అది సెల్ఫ్ ఎనర్జీ జనరేటెడ్ సూట్స్ సోలార్ ప్యానెల్స్ లాగా, బట్ దానికంటే అడ్వాన్స్ వర్షన్ కలిగి ఉన్నట్టుగా అనిపించింది. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆ వ్యక్తిని అండ్ మిగతా వాళ్ళ వెనకాల కూడా ఒక సేఫ్టీ టైప్ లో ఏదో హార్డ్ మెటీరియల్ లైక్ షీల్డ్ లాగా ఉంది, అండ్ అది కూడా సంథింగ్ లైక్ హార్ట్ షేప్ టైప్ లో ఉంది. అంటే హార్ట్ షేప్ టైప్ లో ఉంది, బట్ ఇట్స్ నాట్. అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వ్యక్తి కుడి భుజం పైన ఒక సింబల్ కనిపిస్తుంది, మీరు జూమ్ చేసినప్పుడు గమనించే ఉంటారు. అండ్ అలాగే నేను కూడా చూసాను, బట్ మీలాగే నాకు కూడా ఆ సింబల్ యొక్క అర్థం తెలియలేదు. బట్ పోను అంటే నెక్స్ట్ వచ్చే పోస్టర్ లో ఈ సింబల్ దీనికన్నా రిలేట్ అవుతుందా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. అండ్ ఇక గన్స్ ఆర్ వెపన్స్ ఏదైనా అనొచ్చు, అది వాళ్ళ వరల్డ్ కి చెందిన గన్స్ అవ్వచ్చు, బట్ ఇట్ మైట్ బి లేజర్ ఎమిటర్. అంటే మీరు ఆ గన్ ని క్లియర్ గా చూస్తే ఎల్లోయిష్ కలర్ లో మెరుస్తుంది అండ్ రెండు సైడ్ల నుండి లేజర్ వచ్చే పైప్స్ టైప్ లో ఉన్నట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ ఆ పర్సన్ ఒక పైప్ ని తన లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని తన రైట్ హ్యాండ్ తో ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అండ్ ఒకవేళ అది కాల్చినప్పుడు ఆ లేజర్ బయటకు వస్తే తన లెఫ్ట్ హ్యాండ్ కాలిపోతుందిగా అనుకున్నాను, బట్ ఆ లేజర్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లోపల ఉండొచ్చు. సో అందుకని అతను అంత ధైర్యంగా ఆ లెఫ్ట్ హ్యాండ్ తో ఆ వెపన్ ని పట్టుకొని ఉన్నాడు, అంటే లేజర్ వచ్చే చోట. అండ్ అలాగే నేను ఫస్ట్ చూసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్న పర్సన్ ఫీమేల్ అనుకున్నాను, బట్ డీప్ గా జూమ్ చేసి చూసినప్పుడు క్లియర్ గా కనిపించింది అదే గడ్డం అండి. సో చెవుల కింద నుండి జుట్టు గడ్డం వరకు క్లియర్ గా కనిపిస్తుంది. మరి రేడియేషన్ లేదు అని డీటెయిలింగ్ 2 లో చెప్పారుగా, మరి వాళ్ళు సూట్స్ టైప్ లో క్లోత్స్ ఎందుకు వేసుకున్నారు అంటే మేబీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఆర్ సోల్జర్స్ డ్రెస్ కూడా అవ్వచ్చు. ఆర్ రేడియేషన్ లేదు అని చెప్పాను కానీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఆర్ ఎక్స్ట్రీమ్ వార్మ్ వెదర్స్ విత్ ఎక్స్టర్నల్ గ్లోబల్ వార్మింగ్ ఆ ప్లానెట్ లో ఏర్పడి ఉండొచ్చుగా. సో ఇవన్నీ తెలుసుగా, మన గెస్ అండ్ మన ఇమాజినేషన్ మాత్రమే. నిజానికి అక్కడ ఏం జరిగిందో మన డైరెక్టర్ గారు చెప్తేనే మనకు క్లియర్ గా తెలుస్తుంది, అది కూడా మూవీ ద్వారా. డీటెయిలింగ్ నెంబర్ 4. సో రేడియేషన్ లేదు అని చెప్పడానికి ఇంకొక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆ ఇసుకలో మొక్కలు పెరగడం. అంటే పెరగడమే కాదు, పెద్ద చెట్లుగానే మారడం. అంటే దేర్ ఈస్ గ్రీనరీ. అండ్ ఆ చెట్ల ముందు నదిలోని నీరు దూరం నుండి ఒక ఎండమావి లాగా చెమ్మగా ఉన్నట్టుగా కనిపిస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. అంటే ఆ ప్లేస్ లో నిజంగా నీళ్లున్నాయా లేక అలా కనిపిస్తుందో మనకు తెలియదు, బట్ దాని పక్కనే ఉన్న షిప్ ని చూసారుగా, అంటే జూమ్ చేసిన వాళ్ళకు క్లియర్ గా కనిపిస్తుంది. సో అందులో మనుషులు షిప్ కి ఫ్రంట్ సైడ్ ఉన్నట్టుగా అండ్ వాళ్ళు హెల్మెట్స్ టైప్ లో, అంటే సోల్జర్స్ లాగా ఆ హెల్మెట్స్ ని ధరించి గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే అదే సోల్జర్స్ షిప్ సైడ్ లో కూడా కనిపిస్తున్నారు. అండ్ ఆ షిప్ కి ఫ్రంట్ సైడ్ లో టెంట్ వేసినట్టుగా, ఇంటి ముందు వరండా పైన రేకులు కట్టినట్టుగా ఒక పెద్ద సపోర్ట్ లాగా పెట్టి ఆ షిప్ పైన ఒక పెద్ద ఆకారం సీట్ డిజైన్ లో చేసినట్టుగా, అండ్ ఆ పెద్ద ఆకారం ఆ సీట్ లో కూర్చొని తను పట్టుకున్నది ఒక పెద్ద వెపన్ లాగా కనిపిస్తుంది. మేబీ అది నిజమవచ్చు కూడా, బట్ నా డౌట్ ఏంటంటే ఇంత పెద్ద వెపన్ ని హోల్డ్ చేయడానికి కారణం
అంటే ఆ లేజర్ ఆర్ వాట్ ఎవర్ పవర్ వాళ్ళు పట్టుకున్న చిన్న చిన్న గన్స్ కాలిస్తే సరిపోదు కాబట్టి ఇలాంటి పెద్ద గన్స్ వాడుతున్నారా? ఆ పెద్ద పెద్ద క్రీచర్స్ ఆర్ స్పేస్ షిప్ లాంటివి కాల్చడానికి పనికొచ్చే పెద్ద వెపన్స్ అయిండొచ్చేమో అని మన గెస్. ఏమో చెప్పలేము, ఇది కూడా వన్ ఆఫ్ ద డౌట్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 5. సో హ్యాండ్ చుట్టూ ఉన్న వాటి గురించి మాట్లాడుకుంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది దాన్ని వ్రెకేజ్ అని అంటారని. అంటే పాడుపడ్డది, పనికిరాని చెత్త, స్క్రాప్, ఒకప్పుడు పనిచేసే శాటిలైట్స్ అండ్ మిషనరీ షిప్స్ అలా అన్ని పడి ఉన్నాయని. అండ్ ఇందాక పాయింట్ లో చెప్పడం మర్చిపోయాను, అదే వాటర్ సర్ఫేస్ మీద అంటే భూమి మీద ఇంకిపోతే ఇలా షిప్స్ ఎందుకు పనికి రాకపోతే దాన్ని వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ గా అలా వాడుతున్నారు. అంటే ఆ హ్యాండ్, ఆ షిప్స్, ఆ ముగ్గురు గాడ్స్ ఉన్న ఏరియా వచ్చేసి ఎండిపోయిన సముద్రం అయి ఉండొచ్చు. సో ఎడారిలాగా ఇసుక మొత్తం పేరుకుపోయి అలా కనిపిస్తుంది. అండ్ మేబీ అందుకే ఆ షిప్స్ అలా పెట్టి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఆ ప్లేస్ గమనించారుగా, ఎక్కడైతే ఆ హ్యాండ్ ఉందో దాని పక్కనే అంటే పోస్టర్ లో లెఫ్ట్ సైడ్ లో ఒక సాలిడ్ కాంక్రీట్ టైప్ లో ఒక ప్లాట్ఫామ్ ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా ఆ గాడ్స్ ఉన్న ప్లేస్ బయట ఆ చెయ్యి ఉంది. అండ్ ఆ గాడ్స్ ఆ ప్లేస్ ని కాపలా కాస్తున్నారు. అండ్ ఆ ముగ్గురు జస్ట్ అక్కడ గాడ్స్ మాత్రమే. సో వాళ్ళెవరు స్పెషల్ పర్సన్స్ ఏమీ కాదు, ఇది నా గెస్ మాత్రమే. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 6. ఇక ఆ హ్యాండ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఈ డీటెయిలింగ్ చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఆ హ్యాండ్ మీద బ్యాండ్ షేప్ లో ఉన్నాయని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఆ చూపుడు వేలును జూమ్ చేస్తే లైట్ గా బ్లడ్ కారినట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఫస్ట్ నేను చెక్ చేసుకున్నాను, అది సన్ రైజ్ పడడం వలన అలా రెడ్డిష్ గా కనిపిస్తుందా ఆర్ ఆ రిస్ట్ బ్యాండ్ టైప్ లో అది కూడా ఒక బ్యాండేనా అని చాలా క్లియర్ గా చెక్ చేశాను. కానీ ఆ రెండు కాదు, ఇట్స్ క్లియర్లీ బ్లడ్. మేబీ మన హీరో గారి బ్లడ్ అవ్వచ్చు. సో ఇప్పటి వరకు చెప్పుకున్న ఆ 5 డీటెయిలింగ్స్ ని కనెక్ట్ చేసుకుందాం. అంటే ఇది కూడా మన ఇమాజినేషన్ మాత్రమే. సో ఆ ఊహ ఏంటంటే మన హీరో గారు ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ భాగంగా ఇలా ఒక ప్లానెట్ లోకి వచ్చినప్పుడు ఆ షిప్ మీద ఉన్న ఆ పెద్ద వెపన్ తో మన హీరో గారి షిప్ ని కాలిస్తే అది ముక్కలు ముక్కలుగా విరిగి ఇలా పార్ట్ 1, 2, 3 and 4 పార్ట్స్ గా ఆ ఇసుక లాంటి ఎడారి ప్రాంతంలో పడి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎక్కువగానే పార్ట్స్ గా విరుగుండొచ్చు. బట్ పోస్టర్ లో కనిపించినంత వరకు మనకు మెయిన్ గా 4 పార్ట్స్ మాత్రమే కనిపించాయి. అండ్ మేబీ ఇది మన ప్లానెట్ కాకపోవచ్చు అని నా గెస్. అంటే ఒకవేళ ఆ షిప్ బయటదైతే ఈ కనిపించేది మన ప్లానెట్ కాదు. ఒకవేళ ఆ షిప్ ఇక్కడదే అయితే అది ఖచ్చితంగా మన ప్లానెట్ అవుతుంది. సో అది ఎలా చెప్తున్నాను అంటే ఆ హ్యాండ్ ని బట్టి కాదు, ఆ షిప్ మీద ఉన్న పేరుని బట్టి చెప్తున్నాను. ఏంది ఆ షిప్ మీద నీకు పేరు కూడా కనిపించిందా బ్రో అంటే, ఏమో బ్రో నాకైతే కనిపించింది అనుకుంటున్నాను. అండ్ దాని ఇమేజ్ వచ్చేసి ఇది. అంటే క్లియర్ గా పేరు కనపడడం లేదు, బట్ ఆ స్పేస్ షిప్ ఇండియాకి సంబంధించిందే అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఇక్కడే మనం ప్రీవియస్ లో బ్రేక్ డౌన్ చేసిన వీడియోస్ గుర్తొచ్చాయి. అవి బ్రేక్ డౌన్ చేయడం వల్ల మనకు ఆ లింక్స్ ఇందులో క్లియర్ గా కనిపించాయి. అవేంటంటే మేబీ ప్రాజెక్ట్ కే లో కే అనేది ఇంగ్లీష్ కాదు, మేబీ సంస్కృతం అయి ఉండొచ్చు అని మనం ఈ హ్యాండ్ పోస్టర్స్ అండ్ ఈ పోస్టర్స్ లో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈ పోస్టర్ ని డీప్ గా జూమ్ చేసి ఆ వ్రెకేజ్ ని చూసినప్పుడు, అంటే ఆ పోస్టర్ లో రైట్ సైడ్ లో ఉన్న ఆ వ్రెకేజ్ ని చూసినప్పుడు అక్కడ మనకు మన దేవనాగరి లిపి టైప్ లో సంథింగ్ హిందీ టైప్ లో ఉంది. అంటే అక్కడ కొన్ని పర్టికులర్ హిందీ లెటర్స్ టైప్ లో కనిపిస్తున్నాయి. అది ఐదర్ హిందీ లెటర్ సా అన్న లేక రా అనే లెటర్స్ లాగా అనిపిస్తున్నాయి. అండ్ అలాగే లెటర్ ఠా కూడా కనిపిస్తుంది. సో ఆ వర్డ్ ని క్లియర్ గా బ్రేక్ డౌన్ చేయలేదు, అంటే అది మీకోసం వదిలేశాను. అంటే నిజం మాట్లాడుకుంటే బేసిక్ గా టైం లేక లేట్ అవుతుంది అని జస్ట్ లెటర్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. సో అవి క్లియర్ గా చూసి మీరే కింద కామెంట్ చేయండి ఆ ఫార్మేషన్ ఆఫ్ లెటర్స్ ఏ వర్డ్ అవుతుంది అని. అండ్ నేను కూడా తర్వాత క్లియర్ గా చూసి అది ఏ వర్డ్ ఫామ్ అవుతుందో అండ్ ఆ వర్డ్ దేంతో మ్యాచ్ అవుతుందో తెలుసుకుని దాన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది ఆ వర్డ్ కి అర్థం ఏమిటి, అది ఈ మూవీకి ఎలా లింక్ అవుతుంది అని. సో ఇక్కడ ఒక విషయం క్లియర్, ఐదర్ మన హీరో ఆ స్పేస్ షిప్ లో వచ్చి ఆ షిప్ ని పేల్చినప్పుడు ఇక్కడ పడిపోయి ఉండొచ్చు, ఆర్ ఆల్రెడీ ఆ షిప్ అక్కడే ఉండొచ్చు. అంటే మన హీరో గారు అక్కడికి రాకముందే ఆ వ్రెకేజ్ అక్కడ పడి ఉండొచ్చు. అంటే ఐదర్ తన గ్రహానికి చెందిన వాళ్లే ముందే ఎవరన్నా అక్కడికి రావచ్చు కూడా, ఆర్ హీరోనే బయటవాడై ఉండొచ్చు, అంటే మన గ్రహానికి వచ్చి ఉండొచ్చు కూడా, ఆర్ మనం చెప్పినట్టుగా మేబీ టైం ట్రావెల్ కూడా ఉండొచ్చు. సో ఇలా రకరకాల డౌట్స్ వస్తున్నాయి. దానికి క్లియర్ గా ఆన్సర్స్ లేవు, బట్ కొన్ని మెల్లిమెల్లిగా అర్థమవుతున్నాయి. అండ్ ఇక ఆ హ్యాండ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఆ హ్యాండ్ ఎవరిది అండ్ ఆ హ్యాండ్ ఎందుకంత పెద్దగా ఉంది, అండ్ ఆ గన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎందుకు ఆ హ్యాండ్ కేసి గురిపెట్టి కాల్చడానికి రెడీగా ఉన్నారు. సో దానికి క్లారిఫికేషన్, ఆ ముగ్గురు గురిపెట్టి కాల్చడానికి రెడీగా ఉంది ఆ హ్యాండ్ ని కాదు, ఆ హ్యాండ్ వెనకాల ఉన్న మన హీరో గారిని. అంటే ఆ స్పేస్ షిప్ లో పడిపోయినప్పుడు హీరో గారు
ఆకాశం వైపు తన ఫేస్ ఉండేలాగా ఆ ఇసుక మీద పడి ఉండొచ్చు. అలా పడ్డప్పుడు ఆ హ్యాండ్ ఇలా ఇసుక మీద పడి ఉంటుంది. అండ్ అలాగే ఆ హ్యాండ్ యొక్క వెయిట్ ఆ ఇసుకని ప్రెస్ చేసినట్టుగా క్లియర్ గా మనకు అచ్చు కనిపిస్తుంది. సో మన డైరెక్టర్ గారు మొత్తం బాడీని చూపిస్తే మనోళ్ళు పిచ్చెక్కిపోతారు అని అండ్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా ఎర్లీ స్టేజ్ కాబట్టి జస్ట్ ఆ హ్యాండ్ ని జూమ్ చేసి దాన్ని హైలైట్ చేస్తూ చాలా పెద్ద ఆకారంలో క్రియేట్ చేసి ఆ పోస్టర్ ని అలా డిజైన్ చేయించారు. అండ్ ఆయన ఎవరో కాదు మన ప్రభాస్ గారు. అండ్ వీడియోలో చెప్పమన్నారుగా ఆయన ఎవరో కాదు మన ప్రభాస్ అన్న. అండ్ తనకు స్పృహ వచ్చి లేచి చుట్టూ చూసే టైం కి తన చుట్టూ ఇలా వెపన్స్ పట్టుకుని నుంచొని ఉంటారు. అండ్ అందుకే వాళ్ళ గన్స్ కిందకి లేకుండా అంటే చేతి వైపు లేకుండా అంటే పడి ఉన్న మనిషి వైపు కాకుండా ఆ మనిషి పైకి లెగిస్తే నుంచుంటే ఎలా పెడతారో ఆ లెవెల్లో గన్స్ ని హెడ్ కి ఏం చేసి రెడీగా ఉన్నారు ఏదైనా మూమెంట్ ఇస్తే కాల్చడానికి. సో అందుకే ఆ వెపన్స్ కొద్దిగా పైకుంటాయి ఎందుకంటే మన హీరో గారు హైట్ గా ఉంటారు కాబట్టి. అండ్ ఈ అన్ని డీటెయిలింగ్స్ ఒకవైపు అయితే నాకు గూస్ బంప్స్ తెప్పించిన ఒక డీటెయిలింగ్ ఉంది. సో అది ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడే గూస్ బంప్స్ వచ్చాయన్నా కదా. సో అందులో ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్ అదే డీటెయిలింగ్ నెంబర్ 7. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే నా వరకు ఇదే. సో అదే ఆ రాసిన లైన్స్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ పోస్టర్ చూశారుగా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అదే అమితాబ్ బచ్చన్ గారి హ్యాండ్ పోస్టర్ టైంలో లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్టల్, హీరో గారి హ్యాండ్ పోస్టర్ అండ్ ఆ సూట్ టైంలో హీరోస్ ఆర్ నాట్ బోర్న్ దే రైస్. అండ్ మన దీపికా పదుకొనే గారి పోస్టర్ టైంలో ఏ హోప్ ఇన్ ద డార్క్. సో ఈ లైన్స్ అన్ని చాలా చాలా ఇంట్రిగింగ్ గా ఉన్నాయి. నేను చాలా డీప్ గా ఆలోచించేలాగా చేశాయి ఆ లైన్స్ అన్ని. అండ్ అలాగే ఈ లైన్స్ కూడా ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ ని ఫుల్ గా ఫిల్ చేస్తే ఇలా అవుతుందేమో అని నాకు అనిపించింది. అదే ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద కింగ్స్ అరైవల్ అంటే రాజు రాక కోసం ఒక ప్రపంచమే వెయిట్ చేస్తుంది. అంటే తన సారథ్యంలో నడవడానికి ఒక ప్రపంచమే వెయిట్ చేస్తుంది. అంటే తను వస్తాడని వాళ్ళకు ముందే తెలుసా అంటే నోవే, వాళ్ళకు ఏమాత్రం తెలియదు. వాళ్ళకు టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వచ్చు, ఏఐ డెవలప్ అవ్వచ్చు, ఇప్పుడున్న చాట్ జీపీటీ లాంటివి అడ్వాన్స్ వెర్షన్స్ గా మారి రోబోటిక్స్ విపరీతంగా డెవలప్ అవ్వచ్చు. కానీ అవి ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయలేవు. అంటే ఏం జరగచ్చో ముందే చెప్పలేవు. సొంతగా ఆలోచించే శక్తి మన బ్రెయిన్స్ కి ఉన్నట్టుగా వాళ్ళకి ఉండదు, రాదు. సో అందుకే అడ్వాన్స్ టెక్ తో ప్రపంచం ఉన్న దాన్ని నడపడానికి ఒక నాయకుడు కావాల్సిందే. సో మేబీ తన కోసమే ఆ ప్రపంచం వెయిట్ చేస్తుంది అని నాకు అనిపించింది. అండ్ నా డౌట్స్ అన్నాగా అదేంటంటే ఒకవేళ ఇది స్కైఫై మూవీ అయితే మరి పౌరాణికం యాడ్ నుండి వచ్చినట్టు. అంటే ఇంత అడ్వాన్స్ టెక్ లో కూడా ఆ పరమశివుడు ఆ మహాశివలింగాన్ని ఇంకా పూజలు చేస్తున్నారా? బంధాలని మన ఉనికిని ఇంకా మర్చిపోలేదు అని చూపిస్తారా? లేక మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లి మన హీరో గారు ఆ దృశ్యాన్ని చూస్తారా? ఏమో నాకైతే క్రేజీగా ఉంది. బట్ పౌరాణికం సెటప్స్ అయితే మనం చూసాం. ఎంత స్కైఫీగా చూపించినా ట్రైలర్ వచ్చే వరకు నేనైతే నమ్ముతూనే ఉంటాను ఇందులో పౌరాణికం ఉంది అని. ఇన్ కేస్ పౌరాణికం లేకపోయినా పర్లేదు, ఇప్పుడు దొరికిన స్టఫ్ చాలు రికార్డ్స్ కోసం. అండ్ అలాగే ఈ కాన్సెప్ట్ మీద కుదిరితే ఒక చిన్న స్టోరీ కూడా రాస్తాను. అంటే మన ఓన్ ఇమాజినేషన్ స్టోరీ, నా ఓన్ గా రాసేది. అండ్ అలాగే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మహాశివరాత్రి రోజే ఈ పోస్టర్ రావడం. అంటే ఖచ్చితంగా లింక్స్ ఉన్నాయని మనం అనుకోవచ్చు. సో ఆ లింక్స్ ఎక్కడ ఎలా సెట్ చేస్తారో చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. అండ్ మనమైతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. సో అవి తెలియాలంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ నేను అడిగేది ఒక్కటే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ కూడా కొట్టండి. మన ఛానల్ కి రీచ్ పెరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ.